ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకంటే నట్టింట నువ్వుంటే చాలంట నూరేళ్ళు దాచుకుంటా కోరప్ప పాటైనా నిన్నుదులుకోనంత పులకింత అక్షింతలు వేయండి సార్. అంటే మరి చూపిస్తా ఇది మీ ఆశీర్వాదం కోసం మేడం చూస్తుంది. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా మనసారా విడిపోయా ఇక నాతో నేనా ఏమో 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 నాలో ఊపిరి నీవేమో నిన్నే మించినలో ఈ సమయంలో మరో మాట చెప్పాలనిపిస్తుంది. చెప్పమంటారా? చెప్పమ్మా. నువ్వు ఏం చెప్పినా ముచ్చటైన ఆ జంట గురించే కదా, చెప్పు. ఈ క్షణం అవని మేడం గారి తల మీద అక్షింతలు పడినప్పుడు అవని మేడం ఎంతలా ఆనందపడిపోయిందో తెలుసా? ఆనాడు రాముడు శివధనుస్సుని విరిచి సీతమ్మ వారి మెడలో కళ్యాణమాల వేసినప్పుడు ఎలా ఆనందపడిపోయిందో అంతలా ఆనందపడిపోయారు. అద్భుతంగా చెప్పావు బంగారు తల్లి. వీళ్ళు ఈ కలియుగ సీతారాములమ్మా. నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్స్ బావా. ఈ తాళిలో నీ ప్రాణం ఉంది, భద్రంగా చూసుకుంటాను. దీనికేదైనా అయితే నా ప్రాణం పోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ మెలో డ్రామా అయిపోతే మేము మా భార్యలను ఆశీర్వదించుకుంటాం. మనం అనుకున్నట్టుగా పూజ అయిపోయింది. ఇక విగ్రహాన్ని మాకు అప్పగించు. అవని, అవని అవని అది వీణ్ణెందుకు పిలిచావు? వీణ్ణి పిలవద్దని కండిషన్ పెట్టాను కదా, మరెందుకు పిలిచావు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నేను రావద్దు అని చెప్పాను కానీ. రావద్దని చెప్తే ఎందుకు వస్తాడు? రమ్మని చెప్తేనే వస్తాడు. అది కాదు. ఏం చెప్తారా? అవనీని చూడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్తావా? హే కృష్ణ, మర్యాదగా మాట్లాడు. పరువు తక్కువ పనులు చేసేది మీరు, మమ్మల్ని మర్యాదగా మాట్లాడమంటున్నారా? నా చెల్లెలు నిన్న సత్య ఇంటికి వెళ్లి మరీ రావద్దు అని చెప్పొచ్చింది. రావద్దని చెప్పడానికి వెళ్ళిందా? సత్యని చూడ్డానికి వెళ్ళిందా? రేయ్, నువ్వు హద్దులు దాటుతున్నావు. రేయ్, ఏంటి నన్ను రే అంటావా? నువ్వెంత, నీ బతుకెంత? మీ అంత నీచమైతే కాదురా.
రే క్యాబు, నాతో పెట్టుకుంటే నీ టైర్లు పగిలిపోతాయి. నేను మీలా పట్టు పరుపుల మీద సున్నితంగా పెరిగిన వాడిని కాదు. నా జోలికొచ్చావంటే గొడ్డలి తీయాల్సి వస్తుంది. తీసుకురావయ్యా. ఇంతకు ముందు నా మీదకి గొడ్డలితో బయలుదేరానన్నావు. ఇప్పుడు నా అన్నయ్య మీదకి గొడ్డలి ఎత్తుతానంటున్నావు. నువ్వంత మగాడివైతే తీసుకురా, చూసుకుందాం. మీ అన్నయ్య మాటలు ఎలా ఉన్నాయో చూసావా? అంటాడు. ఎందుకనడు? వీడెందుకు వచ్చాడు? వీడికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? వీడి రాకతో నాకే రక్తం మరుగుతుంది. ఒకప్పుడు వీడు అవని ప్రాణాల్ని కాపాడాడని వీడి మీద నాకు గౌరవం ఉండేది. స్వార్థపరుడు, దుర్మార్గుడు, అపురాలను నిలబెట్టేవాడు కాదు, కూల్చేసేవాడు. వద్దని చెప్పినా వచ్చాడంటే ఇద్దరి మధ్య ఖచ్చితంగా సంబంధం ఉన్నట్టే కదా. దయచేసి అలా మాట్లాడకండి. నీకెందుకే కోపం వస్తుంది? అవని చరిత్ర గురించి దీనికి పూర్తిగా తెలియదు కదా, అందుకే దీనికి కోపం వస్తోంది. మరెందుకు పిలిచావు? ఇలా అవమానించడానికా? మంచి జరుగుతుందనుకున్న ప్రతిసారి నువ్వు ఈ విధంగానే చేస్తున్నావమ్మా. నీ కాపురం నిలబడుతుందనుకున్న ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తున్నావు. ఈ వ్రతంలో వీడు కూడా ఉండాలనేగా పిలిపించావు. వీడి ఆశీర్వాదం కూడా తీసుకుంటావా? అత్తయ్య, అత్తయ్య, ఇంకొక్కసారి ఆ మాట మీ నోటి నుంచి వచ్చిందంటే మర్యాదగా ఉండదు. ఎందుకు వచ్చావు నువ్వు? అవని, ఇంకేమీ మాట్లాడుకో. మీ ఇంటికి స్వయంగా వచ్చి నా ఇంటికి రావద్దు అని చెప్పాను కదరా. అయినా నీకు జ్ఞానం లేదా? అందరితో నన్ను మాటలు అనిపించడానికి వచ్చావు. నా కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేసుకుంటూ ఉంటే నువ్వెందుకు వచ్చావు చెప్పు. నేను అబద్ధాలు దాన్ని అయిపోయాను కదా, నేను తప్పుడు దాన్ని అయిపోయాను కదా. ఇప్పుడు నా మాట ఎవరైనా నమ్ముతారా? అసలే నేనంటే వీళ్ళందరికీ మంట. ఇప్పుడు ఆ మంటల మీద ఆజ్యం పోసావు. సంతోషమా నీకు? అవని, నేను చెప్పేది వినకుండా నిన్ను